జగిత్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. స్టాంపు కష్టాలకు చెక్ విక్రయాల్లో అక్రమార్కులను అరికట్టేందుకు ఈ స్టాంపింగ్ ఆధార్ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం నూతన విధానం. విజయ డైరీ డైరెక్టర్ల సమావేశానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణాను ఫిర్యాదు డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. వెంటాడుతున్న అల్పపీడనం అన్నదాతను వణికిస్తుంది. వాతావరణంలో మార్పులు రైతులకు కంటి మీద కొనుకు కరువు. శ్రీశైలం అడవిలో తప్పిపోయిన భక్తుల ఆచూకీ అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. వారు సురక్షంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా సిపిఐ నాయకులు. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు ట్రాఫిక్ సీఐ మల్లికార్జున్ గుప్తా. హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకులు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్ఎఫ్. కర్నూలు జిల్లా ఎన్నికల్లో తహసీల్దార్ కార్యాలయ సాక్షిగా వీఆర్ఏపై ప్రైవేటు సర్వేయర్ దాడి. ఆస్తుల క్రయ విక్రయాలకు అవసరమైన స్టాంపులు దొరక్క ప్రజలు తిప్పలు పడాల్సి వచ్చేది. సరఫరా అయిన స్టాంపుల్లో కొందరు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి కృత్రిమ కొరత సృష్టించేవారు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దస్తావేజులు రిజిస్ట్రేషన్ కు వాడే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ అమ్మకాలను ప్రక్షాళన చేస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్టాంప్ విక్రయాల్లో అక్రమాలను అరికట్టడానికి కొత్త నిబంధనలు తెచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ స్టాంపింగ్లను ప్రవేశపెట్టి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నాన్ జ్యుడిషియల్ స్టాంపు వైపు మొగ్గు చూపింది. అందుకు అనుగుణంగా నాసిక్ నుంచి పెద్ద మొత్తంలో స్టాంపులను తెప్పించి సరఫరా చేసింది. నాన్ జ్యుడిషియల్ స్టాంపులు కావాలంటే గతంలో ఒక ఫారంలో పేరు, డినామినేషన్, చిరునామా తదితర వివరాలను నమోదు చేసి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉండేది. ఆ తర్వాత స్టాంపులు ఇచ్చేవారు. ప్రత్యేక స్టాంపు వెండర్ల ద్వారా కూడా వీటిని అమ్ముతుంటారు. దీని వలన కొందరు వెండర్లు ఎక్కువ మొత్తంలో స్టాంపు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి. అదరాజ్ సింగ్ రాణాను కలిశారు విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. ఆలగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి రేపు జరిగే డైరీ డైరెక్టర్ల సమావేశానికి భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా. డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ మధ్య కొద్ది నెలలుగా ఆధిపత్య పోరు సాగుతుంది. ఈ క్రమంలో జాగరమర్రి చక్రవర్తుల పల్లె డైరీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అఖిల ప్రియ సోదరుడు బయట పెడతానని అన్న వీఖ్యాత రెడ్డి డైరీలో జరుగుతున్న అవినీతిని బయట పెడతానని ప్రకటించారు ఆయన. రేపు జరిగే డైరెక్టర్ల మీటింగ్ భూమా వీఖ్యాత రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన సంఘటన దృష్ట్యా ఉద్రిక్తత నెలకొంటుందని, కొంతమంది డైరెక్టర్లకు బెదిరింపులు వస్తున్నందున రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీనిచ్చినట్లు చెప్పారు ఆయన. వాళ్ళకి
ఏం లేదండి, ప్లీజ్ 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 నేను చెప్తున్నాయి కదా ఏం లేదు, కలుద్దాము అందరం. మేము డైరెక్ట్ అందరూ వచ్చాము, వాళ్ళు కలిసిపోదాము సార్, కొంచెం మాకు ఏదైనా ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ అని చెప్పి కలిసాము. అవి కొంతమంది చేశారు బెదిరింపులు సార్. మీటింగ్ రేపు ఉందండి, పీస్ఫుల్గా జరుగుతుంది సార్. ఎస్పీ గారు హామీ ఇచ్చారు పీస్ఫుల్గా జరుగుతాను. ఓకే సార్కు రిప్రజెంటేషన్ చేస్తామని ఇచ్చామంటే వేరేదేం లేదు. ఓకే మీటింగ్ ఉంది, మాకు ప్రొటెక్షన్ ఇస్తాము. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఉంది, దాని ప్రకారము చేస్తాం. ఓకే థ్యాంక్ యూ సార్. అడవిలో తప్పిపోయిన భక్తుల ఆచూకీ అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. కాన అటవీ మార్గంలో వాహనాలు తిరిగేందుకు దారి సక్రమంగా లేదు. అందులోనూ దట్టమైన అడవి ప్రాంతం కావడంతో అందులోనూ రాత్రుల సమయంలో పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు సంచరించే ప్రమాదం కావడంతో భక్తులు సురక్షితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 9 గంటల అవుతున్నా రహదారి లేక ఇంకా అడవిలోని భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టం కామేశ్వరి అమ్మవారి ఆలయం అడవి మార్గంలో దట్టమైన అడవి ప్రాంతం కాలిబాటిన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి శ్రీశైలం నుంచి ఉదయం బయలుదేరి మార్గ మధ్యలో భక్తులు తప్పిపోయారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన భక్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి దర్శించుకునేందుకు శ్రీశైలం వచ్చారు. అయితే ఉదయం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని అనంతరం ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అటవీ మార్గంలో బయలుదేరారు. వారి వెంట శ్రీశైలానికి చెందిన యువకుడిని తీసుకువెళ్లారు. అయితే శ్రీశైలం అడవుల దట్టమైన ప్రదేశం కావడంతో అడవి మార్గంలో ప్రయాణించిన భక్తులు మార్గ మధ్యలో తప్పిపోయారు. భయాందోళనకు గురైన భక్తులు అడవి ప్రాంతంలో సెల్ సిగ్నల్ తగలడంతో 100 డయల్ చేశారు. వెంటనే దోర్నాల పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడి నుంచి నక్కంటి బీట్ రేంజర్ కు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది మధ్యాహ్నం నుంచి భక్తులను వెతికే ప్రయత్నం చేశారు. చివరికి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొద్దిసేపటి క్రితం భక్తుల వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేరుకున్నారు. భక్తులను సురక్షితంగా శ్రీశైలం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ లో ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు తెలిపారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, భాస్కర్ జి, నాగరాముడు, ఏ ధనుంజయ్ పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని దురుద్దేశంతో మోదీ, అమిత్ షా నేతృత్వంలో మతవాదాన్ని నెత్తికెత్తుకొని బీజేపీ పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. అంబేద్కర్ కు బదులు ఏ హిందూ దేవుడినైనా తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారని వ్యాఖ్యానించడం దుర్మార్గమని అన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిన్నటి దినం గత 2 రోజుల నుండి పార్లమెంట్ లో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు ఒక పక్క రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఈ భారతదేశానికి అన్ని మతాలు, అన్ని కులాలు, పేద ధనిక అని తేడం లేకుండా ఎవరైతే అణచబట్టి ఉన్నారో, అనగాన వర్గాలు ఎవరైతే ఉన్నారో
వారందరికీ రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ భారతదేశంలో భిన్నత్వం ఏకత్వం పాటించేందుకోసం వివిధ దేశాలు తిరిగి అధ్యయనం చేసి ఈ భారతదేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ప్రతి పౌరుడికి హక్కు ఉండే విధంగా చేశాడు. అలాంటి భారత రాజ్యాంగ నిర్మాతలు కేంద్ర హోమ్ మినిస్టర్ నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరు పదే పదే అంబేద్కర్ ను పొగిడే విధంగా ఆయన జపం చేస్తూ ఉన్నారు. మీరు దేవుణ్ణి ఇలా 100 సార్లు జపం చేస్తే, నామస్మరణ చేస్తే మీరు 2 తరాలు మీకు పుణ్యం వస్తుందని చెప్పేసి అవహేళనగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా ఈ భారతదేశ ప్రతి పౌరునికి హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రదాత మరి అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా ఈ రోజు ఆయన వ్యవహారం ఉంది. అందుకోసమనే పార్లమెంట్ లో పక్క ఆ అవమానానికి వ్యతిరేకంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలాంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఈ భారతదేశంలో కష్టజీవులకు, కార్మికులకు, అణగారిన వర్గాలకు హక్కులు వర్తించే విధంగా, అలాగే వాళ్ళను గౌరవంగా జీవించే విధంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి మహా మేధావి, అలాగే ప్రపంచ మేధావి అయినటువంటి మరి అంబేద్కర్ పరిచినటువంటి హోమ్ మినిస్టర్ ని మరి బర్తరఫ్ చేయాలి. వెంటనే ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే నిరసన మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి రాజ్యాంగానికి అవమానపరిచే విధంగా, అలాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి ఈ భారతదేశానికి మరి వన్నె తెచ్చినటువంటి మరి అంబేద్కర్ ను అవమానపరిచేటువంటి ఇలాంటి దుర్మార్గులను ఈ రోజు కేంద్ర హోమ్ మినిస్టర్ చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. ఇలాంటి వారిని పెట్టుకోవడానికి ఎలాంటి అర్హత లేదు. ఈయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. రాజ్యసభలో కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ 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 అని ఆయన కలిసే బదులు హిందూ దేవుని కొలిస్తే మీరు స్వర్గానికి పోతారని ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేసేటువంటి అమిత్ షా ఒక క్రిమినల్, ఒక గుండా. అలాంటి వాడిని ఈరోజు హోమ్ మినిస్టర్ గా చేయడమే ఒక పొరపాటు. ఏ రాజ్యాంగం అయితే రచించినాడో ఆ రాజ్యాంగం ప్రకారమే ఆయన అమిత్ షా ఈ రోజు కేంద్ర మంత్రిగా పదవి కొలుపుతా ఉన్నాడు. ఈ రోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నకరం చేయడానికి ఈ రోజు బీజేపీ ఆలోచన చేస్తా ఉంది. ఒకే దేశం ఒకే పన్ను అనేటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు దుర్మార్గంగా ఈ భారత రాజ్యాంగాన్ని మళ్ళీ సవరణ చేయాలనే కుట్ర ఇది. ఇదేమో ఒక తెలియకుండా చేసేటువంటి పని కాదు. తెలిసి ఉద్దేశపూర్వకంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానిక మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరి క్షమాపణ చెప్తే కాదు, ఆయన కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ అంగీకరించకపోతే దేశవ్యాప్తంగా కూడా సిపిఐగా ఇంకా కలిసి వచ్చేటువంటి బహుజన బిడ్డల్ని అందరు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ రోజు ఏ రాజ్యాంగంలో అయితే పదవులు అనుభవిస్తా ఉన్నారు, ఏ రాజ్యాంగంలో అయితే గౌరవించబడతా ఉన్నారు, ఈ రోజు ఇప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దేవుని మాదిరిగా ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా వెనుకబడినటువంటి వర్గాలు ఈ రోజు కూడా ఇంకా అందనటువంటి స్వతంత్ర ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలను ఇంకా అంతకు ముందుకే ఈ రాజ్యాంగాన్ని తీసివేయాలనే కుట్ర జరుగుతా ఉంది. దీన్ని సిపిఐగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఆయన మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నంద్యాల ఎస్పీ అదనాథ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నంద్యాల పట్టణంలోకి ప్రవేశించి వివిధ మార్గాలు ట్రాఫిక్ సిఐబి మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. చాపురేవులు, వెంకటేశ్వరపురం, రైతునగరం, అయ్యలూరి మెట్ట తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద సాంకేతిక సూచికలతో కూడిన సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే పట్టణంలో వివిధ బ్లాక్ స్పాట్ల వద్ద ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనాలు వేగాన్ని నియంత్రించడానికి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాలు గుర్తించి సూచికల బోర్డును జిగ్ బార్గేటింగ్లు బోర్డులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు, ముఖ్యమైన కూడలిళ్లు, రద్దు ప్రాంతాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విస్తృత అవగాహన కల్పిస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు.
ఈ మొత్తం బోర్డ్స్ మనము వెంకటేశ్వరపురము, చాపిరేవుల, రైతు నగరము, అయలూరు మిట్ట కాడ పెట్టియడం జరుగుతా ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా ఈ బోర్డ్స్ ని గమనించి మీరు టౌన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీరు టోల్ గేట్ అవాయిడ్ చేయాలని చెప్పి మీరు ట్రాఫిక్ పెంచినారంటే టౌన్ లో మీ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులపై కాస్మెటిక్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించి ఇవ్వాలని, ప్రహరీ గోడలు లేనటువంటి హాస్టళ్లకు ప్రహరీ గోడలను నిర్మాణం చేపట్టాలని, శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లకు మరమ్మతులకు నిధులు కేటాయించాలని, హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కామెడీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ సర్కిల్ నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వల్లరాజు నాసర్ జి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణంలో పాల్గొన్నారు. ఏదైతే పాడుకున్నటువంటి హాస్టళ్లకు ఈరోజు బాగు చేయడం కోసం నిధులు విడుదల చేయాలని, హాస్టళ్లలో ఖాళీగా ఉన్నటువంటి కుక్కు కమాండ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల సెంటర్ లోని శ్రీనివాస్ సెంటర్ నందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మాటిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనేక మీటింగ్లలో చెప్పారు. కానీ అధికారం చేపట్టి మంచి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు హాస్టల్ విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, హాస్టళ్లలో 5 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ బిల్లులను విడుదల చేయాలని, సొంత భవనాలు లేనటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్జీ గారిని మాట్లాడాల్సిందిగా. రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు నియోజకవర్గం తిరిగి వీధి తిరిగి మిమ్మల్ని, మీ బిడ్డలని, నా బిడ్డ నారా దేవాంశ చూసుకుంటా అని చెప్పని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉన్నాయో ఎక్కడ పూర్తి స్థాయిలో వసతి గృహాల్లో ఈరోజు మౌలిక సదుపాయం ఏర్పాటు చేయలేదు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా జూలై నెలలో, ఆగస్టు నెలలో రాష్ట్రంలో ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి ఆ హాస్టల్స్ మొత్తం సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఈరోజు వర్షాకాలం ప్రారంభమైంది, ఎక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకి దోమతెరలు అందించలేదు. ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వెళ్తున్నా కూడా విద్యార్థులు మొత్తం రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఈ విధంగా నిలుస్తా ఉన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ హాస్టల్ తరఫున కొంత కూడా అడగడం లేదు. ఏదైతే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల మనవడు నారా దేవాంశ్ చేటువంటి హైలీ న్యూట్రిషన్ ఫుడ్ ని మేము ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి పట్టమనడం లేదు. కనీసం సగటు మనిషి, సగటు విద్యార్థి తినగలిగిన పౌష్టిక ఆహారాన్ని పట్టమని అడుగుతా ఉన్నాం. ఏదైతే ప్రధానంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి అన్నా క్యాంటీన్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్తా ఉంది. కేవలం 90 రూపాయలు అవుతా ఉంది 3 పూటలకి. మేము 75 రూపాయలు భరిస్తాం, మీరు 3 పూటలు 15 రూపాయలు చెల్లిస్తామని చెప్పని చెప్తా ఉంది. అన్నా క్యాంటీన్ లో గుడ్లు లేవు, నాన్ వెజ్ లేదు, స్నాక్స్ లేవు, అట్టికాయలు లేవు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ వర్గాల విద్యార్థులకు మాత్రం గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెనూ ప్రకటించి వారంలో 2 పూటల చికెన్, అదేవిధంగా రోజు మార్చి రోజు ఎగ్, స్నాక్స్ ఇస్తామని చెప్పని మెనూ ప్రకటించింది. కానీ అన్నా క్యాంటీన్ మాత్రం పేదలకు పెట్టే భోజనం సాంబార్ అన్నానికి 90 రూపాయలు అవుతా ఉంటాయి రోజుకి. మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి ఇంత గొప్ప మెనూతో ఈ ప్రభుత్వం కేవలం 52 రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్లు అవినీతి చేస్తా ఉన్నారా, లేదా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి సగటు విద్యార్థులు నేను భోజనం పెడతామని చెప్పని ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులకి, ప్రధానంగా ఎస్సీ డిపార్ట్మెంట్ కి 10 నెలల నుంచి ఈ రోజు మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయి, బీసీ డిపార్ట్మెంట్ కి 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, ఎస్టీ డిపార్ట్మెంట్ కి 4 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ మెసేజ్ బిల్లు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు ఈ రోజు పందుల మధ్య జీవిస్తా ఉన్నారు. ప్రధానంగా
ఈరోజు పూర్తి స్థాయిలో ఏ హాస్టల్లో కూడా బాత్రూములు కడిగే వాళ్ళు లేరు. స్కావెంజర్స్ పోస్టుల్లో ఈరోజు విద్యార్థులతో బాత్రూమ్ కడిగిస్తా ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. సాంఘిక సంక్షేమ వసతులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. బందెల్ నాసజ్జి ఏఐఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయ సాక్షిగా వీఆర్ఏ పై ప్రైవేటు సర్వేయర్ దాడి భూ సమస్య విషయంలో నకలి మ్యాప్ ఇచ్చారని ఆరోపణలతో వాగ్వాదానికి దిగిన మల్లికార్జున తల్లికి బదులుగా పిఎస్ కులూరు గ్రామ వీఆర్ఏ విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున తనపై ఎంఆర్ఓ కార్యాలయం ముందు దాడి చేసిన ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులను కోరిన వీఆర్ఏ సార్ టిఎస్ స్కూల్ తలారి సార్ నేను మా అమ్మ తలారి సార్ నేను వాళ్ళ కొడుకుని సార్ మా అమ్మ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదంటే నేనే చేస్తున్నా సార్ తలారి ఉద్యోగం చేస్తూ ఉంటే సార్ 2018 ఒక లైసెన్స్ సర్వేర్ సార్ 2018లో మ్యాప్ ఇచ్చినట్టుగా మా సేన్ తలారయ్యండి మా సేన్ నేను కొలసాలా నేనే నోటీసులు ఇచ్చేది పోయి నీకు తెలియకోకుండా ఎట్లా చేసినారు సార్ నేను తలారి కదా నేనే కదా ప్రతి ఒక్కటి చేసేదంటే నీకేం తెలుసులే మీ నాయనకి తెలుసు అంటే మా నాయనకు ఫోన్ చేస్తే ఎప్పుడు కొలసలేదే మన సేన్ ఎట్లా కొలిసింది మన ఇట్లా పరిస్థితి మన కేసు నడుస్తుంది కదా ఆయన అట్లా ఇచ్చినాడు మ్యాపులు దొంగ మ్యాపులు అని చెప్పి సార్ ఫస్ట్ 6 కేసు పెట్టినాం సార్ తహసీల్దార్ ఆఫీసులో ఫస్ట్ వాయిదా అయిపోయినప్పుడు తీసుకురాలేదు స్కెచ్ రెండో వాయిదా అయిపోయినప్పుడు కూడా తీసుకురాలేదు సార్ నోటీసు ఇప్పుడు మ్యాప్ తీసుకొచ్చినారు సార్ ఈ రోజు పిల్లంపించుకొని ఇట్లా పరిస్థితి ఏమని అడిగితే ఈ విధంగా చెప్పినారు సార్ ఒక ప్రైవేట్ సర్వేర్ వచ్చేసి మూతి మీద గుర్తున్నారు సార్ ఇట్లా పరిస్థితి నువ్వే ఫొక్క చెప్పు నీకు నన్ను అడిగినాక నాది పరిస్థితి నేను చేసి ఇచ్చినాను ఇప్పుడు ఏం చేస్తాం నానే చేసి ఇచ్చిండే అనే లెక్కలు మాట్లాడుతున్నారు సార్ రామాంజనేయులు సార్ ఇది చూడండి సార్ ఒకడే సార్ ఇక్కడే తహసీల్దార్ ఆఫీస్ ముందరనే సార్ ఈ విషయం జరిగింది పోదామని అందరం మాట్లాడుకుని ఉన్నాం సార్ ఈ రోజు ఇది జరిగింది సార్ ఇప్పుడు పెద్ద ఆసుపత్రి పోయి కంప్లైంట్ చేస్తే సిటీ స్కానింగ్ రాసినారు సార్ కర్నూలు పోని మీరు అని చెప్పినారు సార్ రిపోర్ట్ కూడా ఇచ్చినారు సార్ ఇది సార్ ఇచ్చినాం సార్ ఫిర్యాదు చేసి వచ్చినాము మీరు పెద్ద ఆసుపత్రి పోయి ఫిర్యాదు చెక్ చేయించుకొని రండి అని రాసి పంపించినారు సార్ అడిగిపోతే మేము స్టేషన్ నుంచి మేము వస్తే మేము రాసి పంపిస్తాం పోండి అని చెప్పినారు సార్ అక్కడ ఇది సార్ పరిస్థితి మాకు న్యాయం జరగాల ఇట్లా కోరుకుంటాం ఆయన చేసేది చేస్తున్నాడు సార్ అన్ని విషయాల్లో ప్రైవేట్ సర్వేర్ సార్ ఆయన ఇక్కడ గవర్నమెంట్ సర్వేర్ సార్ వాళ్ళు ఇంతమందిని పెట్టుకొని ఆయన వచ్చి ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి దొంగల మ్యాప్లు ఇచ్చేస్తుంటారు సార్ నీకు కావాలంటే నీకు ఇచ్చేస్తాడు ఇంకొకరికి కావాలంటే ఇంకొకరికి ఇచ్చేస్తాడు సార్ డబ్బులు తీసుకొని ఇది పరిస్థితి సార్ ఆయన చేసే విషయం వస్తున్నాడు సార్ ఆయన వస్తున్నాడు సార్ ఇక్కడ వచ్చి ఒక 4 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాడు సార్ ఆయన
నువ్వు ముందా నేను ముందా అన్నా కూడా ఈ విషయం కూడా మాట్లాడినాడు సార్. అంటే నువ్వే కదా సార్, నేను 14 ఏళ్ళు చేయబట్టి నువ్వు మధ్యన వచ్చి చేస్తున్నావు ఇది పరిస్థితి అంటే ఇంకా నీకేం తెలుసు అని సేవ్ చేసుకున్నారు సార్ కొద్దిగా బాగా. అందరు కూడా ఇక్కడ ఉన్నారు సార్ కొంతమంది. అందరు ఇది సార్ పరిస్థితి, మాకు న్యాయం జరిగేలా చూడండి సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్టాంపు కష్టాలకు చెక్ విక్రయాల్లో అక్రమార్కులను అరికట్టేందుకు ఈ స్టాంపింగ్ ఆధార్ తప్పనిసరి చేస్తూ కూటమి ప్రభుత్వం నూతన విధానం. విజయ డైరీ డైరెక్టర్ల సమావేశానికి భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణాను ఫిర్యాదు డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. వెంటాడుతున్న అల్పపీడనం అన్నదాతను వణికిస్తుంది. వాతావరణంలో మార్పులు రైతులకు కంటి మీద కొనుకు కరువు. శ్రీశైలం అడవిలో తప్పిపోయిన భక్తుల ఆచూకీ అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. వారు సురక్షంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్నా సిపిఐ నాయకులు. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు ట్రాఫిక్ సీఐ మల్లికార్జున్ గుప్తా. హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకులు పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏఎస్ఎఫ్. కర్నూలు జిల్లా ఎన్నికల్లో తహసీల్దార్ కార్యాలయ సాక్షిగా వీఆర్ఏపై ప్రైవేటు సర్వేయర్ దాడి. వార్తలు ఇంతకు సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న